హాయ్ ఫ్రెండ్స్, ఇలా అలసందలు చేస్తున్నాను చూడండి. ఇంట్లో వెజిటేబుల్ ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. సింపుల్గా చూడండి, ఆయిల్ వేసి అలసందల్ని ఉడికించుకొని ఉంచేసిన అలసందల్ని ఆనియన్స్ టమోటో కట్ చేసేసుకున్నాను. పోపు పెట్టేద్దాం. చూడండి, పోపు పెట్టేస్తా. ఆనియన్స్ వేసేద్దామండి. చూడండి, అవి పోపు ఉడికిపోయింది కదా, ఆనియన్స్ కట్ చేసినవి వేసేస్తా. ఆనియన్స్కి కొంచెం బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్లో కొంచెం బాగా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసేద్దామండి. ఉప్పు వేసేస్తున్నాను. చూడండి, ఉప్పు ఎంత సరిపోతుందో చూసి అంత వేసేసాలి. కాస్తంత బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తక్కువ తినండి ఫ్రెండ్స్. ఉప్పు వేసిన తర్వాత కాస్తంత వేయించుకున్న తర్వాత పసుపు వేసేస్తా. చూడండి, కారం వేద్దామండి. కారం వేసి కాస్తంత ఇలా కలుపుకుందామండి. కారం మగ్గిన తర్వాత టమాటో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టమాటో బాగా మగ్గిన తర్వాతనే చూడండి, బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఉంచేస్తాం. కాసేపు బాగా టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు అలసందలు బాగా నైట్ నానబెట్టుకొని ఉంచుకొని మార్నింగ్ కొంచెం ఉడికించి వేసేస్తున్నాను. చూడండి, వెజిటేబుల్ ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలసందలు తినడం వల్ల చాలా ఉన్నాయి. మనకి ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే చాలా మంచిది అలసందలు తినడం వల్ల. ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉండాలి. బఠానీస్ ఇంకా ఎన్ని ఉంటాయి చూడండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సింపుల్గానే అయిపోతుంది బాక్స్లకి పిల్లలకి. చూడండి, మూత పెట్టి ఉంచేద్దామండి. ఇంకాసేపు బాగా ఆవిరికి మగ్గిపోతే టేస్ట్ బాగుంటుంది. సిమ్లోనే ఉంచుకొని మగ్గిచ్చేస్తాను. ఇంకొకసారి ఇలా తిప్పేస్తామండి. ఒక సైడ్ బాగా ఉడికిపోయింది. చూడండి, పొగలు వచ్చేస్తున్నాయి. ముద్ద పెట్టేస్తే ఆవిరికి మగ్గిపోయి చూడండి, ఇలా రెడీ అయిపోయినాయి. రోటీలోకి సూపర్ ఉంటాయి. చపాతీలోకి, రోటీలోకి మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.